హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ఈ రోజు కూడా ఒక మంచి టిప్ తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈ టిప్ చాలా మందికి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఏంటనుకుంటున్నారా, ముఖ్యంగా డార్క్ సర్కిల్స్. ఎస్, మన కంటి కింద చాలా డార్క్ సర్కిల్స్ ఉంటూ ఉంటాయి కదా. మన ఫేస్ అద్దంలో చూసుకునేటప్పటికి దానివల్ల ఏంటంటే మనం ఎంత అందంగా ఉన్నప్పటికీ ఏదో మనకి ఏంటంటే ఒక క్యాన్సర్ పేషెంట్ లానో, లేకపోతే ఏదో జబ్బు వచ్చినట్టు, లేకపోతే చాలా డల్నెస్ లానో కనిపిస్తూ ఉంటుంది మన ఫేస్ ఈ యొక్క డార్క్ సర్కిల్స్ వల్ల. అయితే చాలా మంది ఏంటంటే ఈ డార్క్ సర్కిల్స్ ని ఎలా పోగొట్టుకోవాలి ఏంటి అని చెప్పి చాలా రెమెడీస్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. అండ్ దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో మనకి ఏంటంటే ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఆ యొక్క డార్క్ సర్కిల్స్ ని కంప్లీట్ గా క్యూర్ చేసే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో నన్ను అడిగితే ఏంటంటే అటువంటి ట్రీట్మెంట్స్ మనం తీసుకుంటే చాలా వరకు మనకి మనీ అవుతుంది, అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మనకి ఆ క్షణానికి అది బాగానే కనిపిస్తూ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, అది క్యూర్ అయిపోయింది, మళ్ళీ ఎప్పటికీ రాదు అనిపిస్తుంది. కానీ మీరు డార్క్ సర్కిల్స్ క్లియర్ చేసుకోవడానికి కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే దానివల్ల ఏంటంటే వచ్చే వేరే ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ కాకుండా దీనికి ఏంటంటే ఒక మంచి రెమెడీని ఈ రోజు మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. అయితే ప్రధానంగా ఈ డార్క్ సర్కిల్స్ రావడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? మనకేంటంటే ఎక్కువ వరకు నిద్ర లేకపోవడం అని అంటూ ఉంటారు కదా. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. మనకి సరిగ్గా టైంకి పడుకోకపోయినా, సరైన నిద్ర లేనప్పటికీ కూడా మనకి ఏంటంటే డార్క్ సర్కిల్స్ అన్న ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ ఎక్కువ స్క్రీన్ చూసినా సరే, అంటే అది ఒక ఫోన్ కావచ్చు, లేకపోతే టీవీ కావచ్చు, లేకపోతే ఆరెల్స్ ఇంకేదైనా సరే, మనం ఎక్కువ శాతం అనేది దానిలోనే మనం టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఆ యొక్క స్క్రీన్ యొక్క లైటింగ్ మనకి తెలుసు కదా, ఈ యొక్క లైటింగ్ యొక్క ఎఫెక్ట్ ఎంత ఉంటుందో, సో దానివల్ల కూడా మనకి ఏంటంటే డార్క్ సర్కిల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదే కాకుండా మనకి సాఫ్ట్వేర్స్ కూడా ఎక్కువ శాతం వాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దగ్గర దగ్గర ఒక 12 to 13 hours వరకు మనం ఏంటంటే సిస్టమ్ ముందే ఎక్కువ శాతం కూర్చుంటూ ఉంటారు, ఎక్కువ స్క్రీన్ చూస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకు కూడా ఈ డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్సెస్ అయి ఉంటాయి. అండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా, లేకపోతే ఎక్కువ మనకి ఏంటంటే బాడీ సపోర్ట్ చేయకపోయినా, నెక్స్ట్ నిద్ర లేకపోవడం, సో ఇటువంటి కారణాలు అన్నీ కూడా ఏంటంటే మనకి డార్క్ సర్కిల్స్ కి కారణాలు అనమాట. మనం దీని వల్లనే వస్తుందా, లేకపోతే పలానా స్క్రీన్ చూడడం వల్ల వస్తుందా అని అంటే పర్టికులర్ గా చెప్పలేము. వీటిలో ఏ రీజన్స్ అయినా కావచ్చు. అయితే సరే, ఆ యొక్క డార్క్ సర్కిల్స్ అన్నవి మనం క్లియర్ చేసుకోవడానికి ఇవాళ ఆ టిప్ కూడా మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఏంటి కాదు, ఈజీ టిప్, మన ఇంట్లో ఉన్న దాంతోనే మనం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి నేను 2 టిప్స్ అయితే చెప్తాను అనమాట ఈరోజు. మీకు ఇందులో ఏదైతే యూజ్ అవుతుందో అది చేయండి. అంటే ఇంకొకటి యూజ్ కాదా అని అంటే అలాగని కాదు. సో ఎవరి ఏమంటారు టైంని బట్టి అనమాట. కొంతమందికి ఒకటి నచ్చొచ్చు, కొంతమందికి ఇంకొకటి నచ్చొచ్చు కదా. సో ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోని ఫస్ట్ టిప్ వచ్చేసి నెయ్యి అన్నది మీ అందరికీ తెలుసు కదా. సో ఆ యొక్క నెయ్యిని తీసుకోండి. అయితే గీలో కూడా ఏంటంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, మనకి ఏంటంటే క్వశ్చన్స్ వెంటనే రైజ్ అవుతూ ఉంటాయి, ఎటువంటి టైప్ ఆఫ్ గీ తీసుకోవాలి అని చెప్పి. సో ఏదైనా సరే హోమ్ మేడ్ గీ అయితే ఇంకా మంచిది. సో బయట దొరికే గీ మంచిది కాదా అంటే అది కూడా మంచిది. కాకపోతే ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ మంచి రిజల్ట్స్ ఉండడానికి ఏంటంటే మనం ఇంట్లో తయారు చేసుకునేది అయితే ఇంకా బెటర్ అనమాట. ఓకే, ఆ యొక్క గీ తీసుకోండి. మీరు ఈ యొక్క ప్రాసెస్ని ఏంటంటే నైట్ అంటే బెడ్కి వెళ్ళే ముందు, పడుకునే ముందు మీరు ఇది కానీ అప్లై చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. ఆ యొక్క నెయ్యి ఉంటుంది కదా, మీరు జస్ట్ చేతితో తీసుకొని ఈ యొక్క డార్క్ సర్కిల్స్ ఎక్కడైతే ఉన్నాయో చక్కగా మీరు ఇలా అప్లై చేయండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని. కొంతమందికి కింద ఉంటుంది, కొంతమందికి పైన ఉంటుంది, కొంతమందికి కంటి చుట్టూ ఉంటుంది కదా. సో మీరు ఏంటంటే గట్టిగా నలపడం, లేకపోతే గట్టిగా రబ్ చేయడం లాంటివి కాకుండా క్లాక్ వైజ్ డైరెక్షన్ ఒక 5 times, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఒక 5 times అనేది మీరు మసాజ్ గా చేస్తూ ఉంటే ఆ యొక్క మసాజ్ వల్ల ఏంటంటే లోపల ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అనేది మీకు బాగా అయ్యి, ఆ యొక్క మనకి గీ వల్ల ఏంటంటే స్మూత్నెస్ ఉంటుంది కాబట్టి ఆ స్మూత్నెస్ అనేది అక్కడ ఏర్పడి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి మీ యొక్క పైన డార్క్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఏంటంటే మీరు ఈ యొక్క ప్రాసెస్ ని ఎవ్రీడే నైట్ మీరు పడుకునే ముందుగానే యూజ్ చేస్తే డెఫినెట్ గా మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అయితే ఇంకొక మనకి ఏమంటారు క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది, ఇది ఏ టైప్ ఆఫ్ స్కిన్ టోన్ వాళ్ళకి బాగుంటుంది అని. సో ఇది మనం ఏంటంటే ఆల్ టైప్ స్కిన్ టైప్ వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు. అంటే కొంతమందికి ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉన్నా, కొంతమందికి ఫేస్ మీద గీ పడకపోవచ్చు, పింపుల్స్ రావచ్చు. సో అటువంటి వాళ్ళైతే అవాయిడ్ చేయండి. అంటే ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉన్నా, లేకపోతే మీకు ఏంటంటే గీ కానీ పడకపోయినా, పింపుల్స్ లాంటివి ఏమైనా వచ్చినా సరే వెంటనే అది స్టాప్ చేసేసేయండి. అండ్ అలాంటిది ఏం లేదు బాగుంది అనుకుంటే మీరు డెఫినెట్ గా యూజ్ చేయొచ్చు. మరి ఒకవేళ పింపుల్స్ వచ్చి అటువంటివి మాది ఆయిలీ స్కిన్ ముందే, మరి మీరు ఇటువంటి గీ అది యూజ్ చేయమంటున్నారంటే వాళ్ళ కోసం ఆల్రెడీ నేను ముందే చెప్పాను కదా ఇంకొక టిప్ కూడా ఉందని. సో పొటాటో అనమాట. ఈ పొటాటో యొక్క స్లైసెస్ మనం తీసుకోండి. పొటాటో ఉంటుంది కదా, చక్కగా చాలా పల్చగా కట్ చేసుకోండి, స్లైసెస్ లాగా కట్
కట్ చేసుకోండి. ఆ కట్ చేసుకున్న స్లైసెస్ ఏంటంటే మీరు కంటి కింద పెట్టుకోండి. మరి పెద్దగా అవసరం లేదు. జస్ట్ మనకి ఈ యొక్క ప్లేస్‌లోని పెట్టేటట్టు చిన్న పీస్ చాలా పల్చగా కట్ చేసుకోవాలి. మనం చిప్స్‌కి కట్ చేసుకుంటాం కదా! అలా కట్ చేసుకోండి. దాన్ని మీరు ఈ కంటి యొక్క కిందన ఎక్కడైతే డార్క్ సర్కిల్ ఉంటుందో అక్కడ మీరు పెట్టుకున్నారనుకోండి, మంచిగా ఆ పొటాటోలో ఉన్న యాసిడ్ ఏదైతే ఉంటుందో మనకి దీనికి ఫార్మ్ అయ్యి చక్కగా ఇక్కడ ఏర్పడిన బ్లాక్ యొక్క కలర్ అన్నది రెడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అండ్ పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండవు. అంటే పింపుల్స్ మనకి గీలో వస్తాయా అనంటే రావు. బట్ ఏంటంటే కొన్ని స్కిన్ టోన్ వాళ్ళకేంటంటే ఇది సెట్ అవ్వదనమాట. కొన్ని స్కిన్ టైప్స్ అంటే ఆయిలీ స్కిన్ ఉన్నా, డ్రై స్కిన్ ఉన్నా. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఓకే. వాళ్ళకి పర్వాలేదు. కొంతమందికి ఏంటంటే పడకపోవచ్చు. సో కాబట్టి వీళ్ళేంటంటే ఈ యొక్క టిప్‌కి మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ యొక్క పొటాటో స్లైస్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఈ యొక్క కిందన పెట్టుకుంటే అది కూడా ఓవర్ నైట్ అనమాట. నైట్ టైమ్ పడుకునేటప్పుడు పెట్టుకోండి. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మీకు కూడా ఎటువంటి అంటే ఆహ్, అరే పెడితే ఏమవుతదో మార్నింగ్ టైమ్ అయితే మీకు పనులుంటాయి కాబట్టి నైట్ టైమ్ పెట్టుకుంటే చాలా మంచిది. సో ఇలా మీరు ఒక 1 వీక్ గాని చేస్తూ ఉంటే రెగ్యులర్‌గా సో మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ మనం ఏంటంటే నేచురల్ ప్రొడక్ట్స్ మన ఇంట్లో మన వంటగదిలో దొరికేవే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకైతే ఉండే ఛాన్సెస్ ఉండవు. సో వెంటనే ఇటువంటివి ఏదొచ్చినా సరే మనం ఏంటంటే కొంచెం కాస్మెటిక్స్‌కి అలాగే మెడిసిన్స్‌కి అడిక్ట్ అవ్వకుండా మన ఇంట్లోనే ఉన్న వాటితోని ఎలా క్యూర్ చేసుకోవాలి అని ఆలోచిస్తే చాలా మంచిది. సో ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్‌గా మరిన్ని టిప్స్ కోసం మా ఛానెల్‌ని చూస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.